శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము మనము ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయంగానే ఇప్పుడు సెప్టెంబరు మాసంలో కూడా ఎవరెవరి ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను. అయితే ఈ రాశుల ప్రకారముగా బాగుండినా, ఒకవేళ మిశ్రమ ఫలితాలుగా ఉండినా లేదా అధమ ఫలితాలుగా ఉండినా, ఎన్ని మాట్లాడినా రాశి ఫలానా అనేటువంటి దాని గురించి చెప్పటం అనేటువంటిది మేము ప్రామాణికముగా తీసుకొని చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా మీరు ఒక్కసారి ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎంతో మందికి ఈ జాతకాల రీత్యా లేదా నడుస్తూ ఉండేటువంటి గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మాకు మంచి జరగాలి, మరి జరగటం లేదే, లేదా ప్రమోషన్లు రాలేదే, లేదా వివాహాలు కాలేదే, లేదా ఉద్యోగాలు రాలేదే, లేదా విదేశాలకు వెళ్ళాలి, లేదా ఇంకేవో జరగాలి, మాకు ప్రమోషన్లు రావాలి, వ్యాపారం బాగా జరగాలి, కొత్త వ్యాపారం చేసుకోవాలి అని ఇలా అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి. అందువలన మీరు మీ లగ్నము ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ముఖ్యమైనటువంటిదిగా భావించండి. అందుకని మీరు ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోండి. తప్పకుండా దాంట్లో ఏదైనా చిన్న సవరణలు ఉంటే చేసుకోండి. తప్పకుండా మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గాక. అందువలన ఈ 12 రాసుల వాళ్లకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. జయోస్తు. తులారాశి వారికి ఈ మాసం సెప్టెంబర్ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ చాలా వరకు మేలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మీరు సరైనటువంటి సమయానికి సరైనటువంటి ఆలోచనలు చేసుకొని, సిక్స్త్ సెన్స్ అనేటువంటిది ప్రతి వాళ్లకు కూడా ఉంటుంది. కాకపోతే వాళ్ళు వినియోగించుకోవటం అనేటువంటిది ఉండదు. ఉన్నటువంటి బాధల్లో వేరే ఆలోచనలతో ఉంటారు. కానీ గతం ఏమిటి, నేను ఎలా అయితే ముందుకు వెళ్ళగలను అనేటువంటిది మీరు ఒక్కసారి మీ మీద మీరు గనక ఆత్మవిమర్శ చేసుకుంటే మీరు నిలదొక్కుకోవటానికి కొత్త పంథా అనేటువంటిది మీరు ఏర్పాటు మీకు మీరే చేసుకోగలరు. బాగా అండర్లైన్ చేసుకోండి చెప్తున్నాను. విద్య యందు పరిపూర్ణమైనటువంటి యోగ్యత కలుగుతుంది విద్యార్థులకు. కొన్ని సందర్భాలలో కాస్త ధన నష్టము, కార్య విఘ్నములు జరిగిన అనూహ్యమైనటువంటి ఆర్జన అనేటువంటిది ఉంటుంది. అనూహ్యముగా మీరు సంపాదన అనేటువంటిది మీకు కలుగుతుంది గాక. అలాగే ధనము రాకడ, జయము, ధనము రావటము, జయము కలిగేటువంటివి ఉంటాయి. పుత్ర సంతానము యొక్క అభివృద్ధి, పుత్రులు మామూలుగా సంతానము అభివృద్ధి పదములో ముందుకు అడుగు వేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క విద్య యందు కానీ, లేదా సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము నిలబడటము కానీ ఈ రాశి వాళ్లకు, లేదా సంతానానికి ఉద్యోగము లాంటిది వస్తే బాగుంటుంది మా అబ్బాయికి అని ఎదురు చూసేటువంటి వాళ్లకు ఉద్యోగం రావటము గాని, వివాహము కావాల్సి ఉంటే వివాహము కావటము గాని, ఇలాంటివి ఏవైనా సరే పిల్లలకు జరుగుతాయి గాక. వ్యాపారముల యందు అభివృద్ధి, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు చిన్న వ్యాపారము నుండి పెద్ద వ్యాపారం వరకు మంచి అభివృద్ధి పదవులో ఉంటారు గాక. అలాగే విపరీతముగా మామూలుగా ఈ మాసము మధ్యలో ధనలాభం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. స్థాన చలనం అనేటువంటిది కూడా ఉంటుంది. ప్రయాణాలు కొంచెం ఎక్కువగా తిరగటం అనేటువంటిది ఉంటుంది. అలాగే
సమయానికి తిండి లేక, సమయానికి నిద్ర లేక అజీర్ణ వ్యాధి అనేటువంటిది సంభవించే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు సమయానికి తిండి తిని సమయానికి నిద్రపోవటం అనేటువంటిది పెట్టుకోండి. ఏది ఏమైనా మీ స్వనిర్ణయాలు మీకు జయప్రదముగా ముందుకు నడిపేదానికి మేలు చేస్తాయి గాక వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.